హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా సాయి వాళ్ళ అంటే మా ఫ్యామిలీలో మా అత్తయ్య వాళ్ళ అక్క కొడుకు కూతురిది బర్త్డే అనమాట. సో దానికి వెళ్ళబోతున్నాము. వెయిట్ స్పెట్స్ పెట్టుకున్నాను. స్పెట్స్ పెట్టుకుంటే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళబోతున్నాము. సో నేను సింపుల్గా రెడీ అయిపోయాను. సో ఎలా రెడీ అయినా ఒకసారి చూపిస్తాను నేను. సో నా లుక్ ఇది. ఈ డ్రెస్ వచ్చేసరికి నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను. నాకు 557 657 సంథింగ్ పడింది. జస్ట్ టాప్ ఒకటే, ప్యాంటు చున్నీ మాత్రం మందే. సో చూసారు కదా. సో నేను మరీ నైట్ కదా హెవీగా రెడీ అవ్వడం ఎందుకు అన్నట్టు, యాక్చువల్లీ శారీస్ కట్టుకోవాలి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, కానీ ఎందుకులే అన్నట్టు నేను నార్మల్గా పోనీ వేసుకున్నాను అండ్ నార్మల్ డ్రెస్ వేసుకున్నాను. సో హెవీగా అవసరం లేదు, చిన్నపిల్ల కదా. సో సెకండ్ ఇయర్ బర్త్డే అది. ఫస్ట్ ఇయర్ బర్త్డే ఊర్లో చేశాను. మేము వెళ్ళడం, మమ్మల్ని పిలిచారు బట్ వెళ్ళడం కుదరలేదు. సో సెకండ్ బర్త్డేకి వెళ్దాం అనుకున్నాము. నేను తన కోసం ఒక ఫ్రాక్ కుట్టాను, అది కూడా నేను చూపిస్తాను. అమ్మ దగ్గర మిషన్ నేర్చుకున్నాను, ఇంట్లో అప్పుడప్పుడు ఉన్నప్పుడు కుడతా ఉంటాను. సో అది కూడా ఒకసారి చూడండి. బాగుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇఫ్ ఎనీ వన్ వాంట్ నాకు మెసేజ్ చేస్తే నేను కంపల్సరీ స్టిచ్ చేపించి పంపిస్తాను. ఓకే, అలాంటి మోడల్ ఎవరికైనా కావాలి అనుకుంటే, స్టిచ్ అంటే మరీ స్టిచ్కి బయట చాలా రేట్స్ ఉంటున్నాయి. సో అలా కాకుండా తక్కువ రేట్లో నా దగ్గర నేను కుట్టించి పంపిస్తాను. సో ఓకేనా, ఒకసారి ఫ్రాక్ చూసేద్దాం. సరే, ఇది వచ్చేసరికి ఫ్రాక్. నా ఒక శారీ ఉంటే ఆ శారీని స్టిచ్ చేశాను. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో పాపకు సరిపోతుందో లేదో అయితే తెలియదు. 2 years పాప, బక్కగానే ఉంటుంది. సో మరీ అయితే లావుగా ఉండదు అని బక్కగానే చేశాను. సో ఎలా ఉంటుందో తెలియదు, ఒకసారి చూడండి. సో వెళ్ళాక ఒకసారి వేసి మరీ చూపిస్తాను అసలు ఎట్లా ఉందో, సెట్ అయిందా లేదా అని చెప్పి. ఈ గౌన్ అయితే తీసుకెళ్ళాము, గిఫ్ట్ అయితే వేరే తీసుకెళ్ళాలి కదా. సో కంపల్సరీ గిఫ్ట్ కూడా వేరే తీసుకుంటాము. మళ్ళీ ఫ్రాకే తీసుకుందామని చూస్తున్నాము. ఫ్రాక్ కుదరకపోతే ఏమైనా ఆడుకునే, కుదరకపోతే ఇప్పుడు ఏదైనా ఆడుకునే వస్తువు తీసుకెళ్తాం. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ నుంచి తనకు చాలా ఆడుకునే వస్తువులు ఉన్నాయి. సో మేము కూడా తీసుకెళ్ళి ఎందుకు అన్నట్టు, ఒక ఫ్రాక్ ఉంటే ఉండిపోతుంది కదా అని మా సాయి అన్నాడు. సో వచ్చాక చూద్దాము. ఈ ఒక డ్రెస్ మా సాయికి నచ్చితే ఇది కూడా తీసుకెళ్తాము అండ్ వేరే డ్రెస్ కూడా తీసుకుందామని చూస్తున్నాము. ఒకవేళ కుదిరితే మటుకి తీసుకుందాం, కుదరకపోతే ఈ డ్రెస్ తీసుకొని ఏమైనా చాక్లెట్స్ కానీ ఏమైనా తీసుకెళ్దాం స్పెషల్గా అని చెప్పి అనుకుంటున్నాము. సో చూద్దాం. సో నేను జర్నీ కూడా తీసి చూపిస్తాను. ఇప్పుడు నైట్ ఎంత అయిందంటే కరెక్ట్ 6 అయింది టైము. సో 6కి మేము బయలుదేరుతున్నాము. బయలుదేరినప్పుడు కూడా నేను జర్నీ అయితే చూపిస్తాను. అక్కడ కుదిరితే వీడియో తీస్తాను, లేకపోతే అండ్ పాపని చూపించి అని చేపిస్తాను. ఓకేనా. సో లెట్స్ గో టు ద వీడియో. అక్కడైతే నేను కనిపించాను, ఎందుకంటే మా ట్రెడిషనల్ వేరు ఉంటుంది అక్కడ. సో నేను కనిపించలేను, అందుకే ముందే కనిపించేస్తున్నాను. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో రాగానే మేము బయలుదేరుతాం. ఈజ్ దేర్ నేను పడ్డాను. చలో హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరి పెళ్ళికి? హాయ్ చెప్పు. బర్త్డే ఫంక్షన్కి వెళ్తాను. ఎవరి బర్త్డే? అన్న వాళ్ళ కూతురు. అన్న వాళ్ళ కూతురు. ఓకే, ఎవరెవరు వెళ్తున్నావు? నేను నా పిల్లం. నువ్వు నీ పెళ్ళం వెళ్తున్నారా? దేనిలో వెళ్తున్నారు? కార్లో వెళ్తున్నావు, బైక్ మీద తీసుకెళ్తున్నావు? ఆటో. నేను రాను, బాయ్. అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా బాగా ఆకలేసింది. సో మధ్యలో పునుగులు తీసుకొని తిన్నాము. ఇద్దరం చెరువు కొంచెం తిన్నాము. ఇద్దరు 2 పొట్లాలు అయితే తీసుకోలేదు. ఫుల్ ట్రాఫిక్. 6కి బయలుదేరాం కానీ మధ్యలో డ్రెస్ తీసుకున్నాం. డ్రెస్ తీసుకోవడానికి ఒక 15 minutes పోయింది. తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ ట్రాఫిక్, అసలు ఖాళీ లేదు, సాటర్డే కదా. సో ఫుల్ రష్గా ఉన్నారు. అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ జనాలు ఇట్లా ఉన్నారు. ఫొటోస్ బాబాయ్ తోన్ ఎవరు తోన్ బాబాయ్దే నీది కాదు, మన దాని లెక్కనే కామంటది కాబట్టి మాదంట. బాబాయ్
దిగదట ఇక్కడ దిగరాదు ఇక్కడ కేక్ కట్ చేద్దాం హ్యాపీ బర్త్డే చూడు హ్యాపీ బర్త్డే చిన్న షేర్ వేసి కూర్చోండి మీరు మోకాల మీద ఇగో హ్యాపీ బర్త్డే ఎట్లా కట్ చేస్తాను చిన్న షేర్ పోలాదిరా పంపించేస్తాం లేదు పంపిస్తాం అయ్యో హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు హాయ్ ఊరికి ఎట్లా పడతారు పైసలు పెడతా వస్తున్నా ఇటు ఇటు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ముందు హాయ్ చెప్పు హాయ్ 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 హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం కాదు ట్రాఫిక్ ఉంటుంది రా కార్లో